ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్తే. ఎంతో సంతోషకరమైనటువంటి విషయం, పరమాత్ముని యొక్క వాణి, వేదవాణి, అలాగే ఋషుల యొక్క సందేశాలు నిరంతరం చదవడము, వినడం అనేది అది దైవీ లక్షణంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ధర్మ గ్రంథాలను వినడం, చదవడం అనేది ఒక దైవీ లక్షణం. అది దేవతలలో ఉండే లక్షణం. కాబట్టి ఎప్పుడెప్పుడు సత్సంగం వస్తుందా, ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నాయి, ఎక్కడ భగవంతుని గురించి చెప్తున్నారు, ఎక్కడ సత్యం చెప్తున్నారు, అక్కడల్లా మీరు ప్రత్యక్షం కావాలి. వెతుకులాడుకుంటూ వెళ్ళాలి. అట్లా వెళ్ళి ఆ సత్సంగాలు, ఆ జ్ఞానం అమృతాన్ని నింపుకొని వస్తుండాలి. తేనెటీగా ఎట్లయితే ఆ మకరందం అనేటటువంటిది దానికోసం అక్కడక్కడక్కడక్కడల్లా తిరిగి తేనెను తెచ్చుకొని ఒక పుట్టలో పెట్టుకుంటుందో, ఆ విధంగా మనం కూడా అక్కడ కొన్ని గురువు దగ్గర, ఇక్కడ కొన్ని గురువు దగ్గర అన్ని సేకరించుకొని ఒక పుట్ట పెట్టుకోవాలి. ఆ తేనె అమృతాన్ని రోజు మీరు ఆస్వాదిస్తూ, అయితే తేనెటీగ ఏం చేస్తుందంటే పుట్ట పెట్టి తాను తేనె తాగదు, అది పరులు తాగుతారనమాట. కానీ మనం అలా కాదు, ఆ యొక్క జ్ఞానామృతాన్ని మనమే అనుభవించాలి. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఉండాలి. చాలా మందికి అసలు ఎంత భగవంతుని విషయాలంటే ఎందుకో వినాలంటే ఆసక్తే ఉండదు. పరమాత్మని గురించి వినడం నిజంగా ఒక్కసారి రుచి చూస్తే ఆ పరమాత్ముని యొక్క ఆనందాన్ని చదవడం గాని, వినడం ద్వారా ఆ యొక్క ఆస్వాదంగిన చేసినారంటే జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టరండి. ఆ రసస్వాదన అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఏ పదార్థంలో అటువంటి ఆనందాన్ని మీరు పొందలేరు. పరమాత్ముని యొక్క సందేశం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ముందు భగవంతుని ఒక మంత్రం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇది కూడా గురుజీ పూర్వజన్మ సుకృతమా? వినబుద్ధి కాదంటే కూడా అంతేనా? అంటే సంస్కార బలం తక్కువ ఉంటుందిమ్మా. వాళ్ళకు గత జన్మలలో ఉన్నటువంటి సంస్కారం తక్కువ ఉన్న వారికి ఆసక్తి ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే వాస్తవంగా ఈ జన్మలో సంస్కారాన్ని పెంచుకోవాలా. పెంచుకోకపోతే ఇంకా క్షీణమైపోతుంటారన్నమాట. అది ఈ మాయ అన్నమాట. అంతా ప్రకృతి మాయ. దాన్నే పతంజలి మహర్షి అవిద్య అంటాడు. ఈరోజు పొద్దున వీడియో పెట్టాను యూట్యూబ్‌లో. మొత్తము మనిషికి, ప్రకృతికి సంబంధం అంతా దేని వల్ల కలిగిందంటే అవిద్య వల్ల కలిగిందని చెప్పాడు. ఓపెన్‌గా ఆ ఒక్క పదమే చాలు. ఈ మనిషి ప్రకృతిలో తిరుగుతూ ఇప్పుడు ఒక సాలెపురుగు ఉంటుంది. అది అక్కడే గూడు కట్టుకుంటుంది. అక్కడే ఉంటుంది. అక్కడే చస్తుంది. మనిషి కూడా అంతే. ఈ ప్రకృతిలో ఉంటాడు. దీన్నే అనుభవిస్తాడు. దీంతోనే చస్తాడు. మళ్ళా దీంతోనే పుడుతుంటాడు. దీంతోనే చస్తాడు. దీంతోనే పుడుతుంటాడు. అంతే. ఈ అవిద్య తొలగనంత కాలం దీంతో పుట్టడం, చావడం ఇదే జీవుని పని. ఎప్పుడు అవిద్య నాశనం చేసుకుంటాడో అప్పటికి ఇంకా పుట్టడం అనేది ఉండదు. అయిపోయా. అదే లాస్ట్ పుట్టేది ఇంగ. కాబట్టి ఈ జన్మలోనే మన అవిద్యను నాశనం చేసుకోవాలి. అవిద్య నాశనం కావాలంటే విద్య ఉండాలి. విద్య వల్లే అవిద్య నాశనం అవుతుంది. విద్య లేకపోతే అవిద్య నాశనం కాదు. ఆ విద్యనే మనకు ఋషులు అందించారు. పరమాత్మ వేదం ద్వారా ఇచ్చాడు. ఈరోజు ఒక వేద మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం
గణానాం త్వా గణపతిం హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిం హవామహే నిధీనాం త్వా నిధిపతిం హవామహే వసో మమ అహమజాని గర్భధమా త్వమజాసి గర్భదం. ఓం నమస్తే గురుజీ. ఓం నమస్తే. మీరు అంతరాయం కలిగించారు. ఓం తత్సత్. యజుర్వేదము 23వ అధ్యాయము 19వ మంత్రం. ఇది మనము గణపతి గురించి. లోకంలో అందరికీ కూడా గణపతి అంటే మననే వినాయక చవితి అయిపోయింది. అందరూ కూడా వినాయక చవితి రోజు వినాయక బొమ్మలు పెట్టి ఆ గణపతి చేశారు. అయితే ఇక్కడ వేదము గణానాం త్వా గణపతిం హవామహే, గణపతిం అనేది ఇక్కడ వేదం ద్వారా మనం ఈ శబ్దాన్ని వింటున్నాం. అయితే గణపతి అంటే ఏందో ఇక్కడ అందరం తెలుసుకుందాం. గణానాం గణములకు, గణపతిం పాలకుడవగు. గణం అంటే జంతుగణం, పక్షిగణం, మనుష్యగణం, ఇట్లా ఒక సమూహం అన్నమాట. ఒక జాతికి సంబంధించినదంతా ఒక గణం, సమూహం, దాన్ని గణం అంటారు. అయితే ఇక్కడ గణానాం ఎన్ని గణములైతే ఉన్నాయో లోకంలో అన్ని గణములకు గణపతిం పాలకుడవగు. గణపతి అంటే పాలించేవాడు, మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి గణాలన్నిటినీ పాలించేవాడు. త్వా నిన్ను, హవామహే పూజింతుము. చూడు, ఈ గణములన్నిటినీ పాలించేటటువంటి భగవంతుణ్ణి పూజింతుము. ప్రియాణాం ప్రియులకు, ప్రియపతిం ప్రియపాలకుడవగు. త్వా నిన్ను, హవామహే ఆహ్వానింతుము. అంటే ఇక్కడ ప్రియాణాం ప్రియపతిం అంటే మనకు ఇష్టమైనటువంటి వాటి అన్నిటికంటే గొప్ప ప్రియమైన వాడు. జనరల్గా మనకు అందరికీ ప్రియమైనది ఏంటిమా చెప్పండి? మీకు ప్రియమైనది ఏంటి? రఘునాథ్ రెడ్డి, తొందరగా రెస్పాండ్ కావాలి. ఊరికి అట్లా ఏదో బొమ్మల మాదిరి చూస్తుంటారు. మీకు ప్రియమైనది ఏంటంటే చెప్పడానికి ఇంతసేపు దానికి ఆహార పదార్థాలు. శ్రీనివాసులు గారు, మీకు ప్రియమైనది ఏంటి? చెప్పండి. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఏందో శ్రీనివాస్ సార్ చెప్తున్నాడే సార్ గురూజీ. చెప్పండి ఏం చెప్తున్నారు? అన్నిటికంటే ప్రియమైనది ఆరోగ్యము, మంచి మనస్సు. ఒక్కటి చెప్పాలి. ఇంకా దానికి ఇంకా మళ్ళా దండిగా ఉండకూడదు. ప్రియం అంటే ఇంకా దాన్ని హైలైట్ గా ఉండాలి. ఇంకా మళ్ళా దాని కింద ఏం ఉండకూడదు. ఒకటే నీకు ప్రియమైనది అంటే ఒకటి చెప్పు, ఇంకా దానికంటే తక్కువ ఉండకూడదు. భగవంతుని మీద జిజ్ఞాస ఉండడం. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఓపెన్ గా జనరల్ గా ఓపెన్ గానే గురూజీ చెప్తున్నా కదా, అన్నిటికంటే ప్రియమైనది భగవంతుని మీద జిజ్ఞాస ఎక్కువగా ఉండడం.
ఆన్సర్ అది కాదు. మీరు గురూజీ ఆ. అన్నిటికంటే ప్రియమైనదంటే సుఖం. ఆన్సర్ అది కాదమ్మా. ఈయన శ్రీనివాసులు గారు, ఆయన కొద్దిగా లైన్ లోకి వస్తుంటాడు మా, ఈ మధ్య బాగా చెప్తున్నాడు, అందుకు ఆయనను ప్రిఫర్ చేస్తుంటా. నాకు మటుకు యోగం గురూజీ ప్రియమైనది. మీకు మీరు ఎప్పుడు తత్వ విచారణ చేయట్లేదు మా. తత్వాన్ని విచారణ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. అందరికీ ప్రియమైనది ఏంటి? ప్రాణం. నాకు అన్నము ఒకరు, యోగం ఒకరు, ఇట్లాంటివి కాదు. ప్రతి ఒక్కరికి ప్రియమైనది ఏంటి? ప్రాణం. ప్రాణం మీద తీపి అందరికీ. ఎంత ముసలోడు, పండు ముసలోడు కూడా, 90 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలి వాళ్ళు కూడా నన్ను బ్రతికించని కోరుకుంటారు, బతకాలని. ప్రాణం మీద ప్రీతి అందరికీ. అది ప్రాణం అంటే చాలా ప్రియం అందరికీ. అయితే ఇక్కడ అటువంటి ప్రియమైనటువంటి వాటిలో కూడా ప్రియమైన వాడంట. ప్రాణం కంటే ప్రియమైన వాడు పరమాత్మ. ప్రియాణం త్వా ప్రియపతిం. మన ప్రాణం కంటే ప్రియమైన వాడు. మన అందరికీ ప్రాణం అంటే ప్రియం, కానీ ప్రాణం కంటే ప్రియమైన వాడు పరమాత్మ అని ఇక్కడ చెప్పబడతా ఉంది. అటువంటి ప్రియపతిం, ప్రియపాలకుడవగు త్వా నిన్ను హవామహే ఆహ్వానింతుము. నిధీనాం నిధులకు, నిధిపతిం స్వామివగు. చూడండి, నిధులు, ఈ లోకంలో ఉన్నటువంటి నిధులు, నిధులకన్నిటికీ స్వామి, స్వామివగు. త్వా నిన్ను హవామహే ప్రశంసింతుము. వసో అందరిలో ఉండు స్వామి. చూడండి, వసో అందరిలో ఉండు స్వామి. అందరిలో ఉంటాడు పరమాత్మ. నీలో, నాలో, ప్రతి ప్రాణిలో, అలాగే జడములలో కూడా ఉంటాడు. జడములలో లేడనుకోకండి, జడములలో కూడా ఉంటాడు. చైతన్యంలో ఉంటాడు, జడంలో ఉంటాడు, అందరిలో ఉంటాడు. అందరిలో ఉండు ఓ స్వామి, నీవు మమ నావాడవు. చూడండి, మనం భగవంతున్నే మావాణిగా చేసుకోవాలా. ఇట్లాంటి ఇలా చెప్పబడినటువంటి ఈ లక్షణాలు, ఏది? నిధులలోకెల్లా నిధిపతి, ఆ నిధులకన్నిటికీ స్వామి. అలాగే గణములన్నిటినీ పాలించేవాడు ఆ స్వామి. ఇటువంటి స్వామి అయినటువంటి వాడు నావాడవు. ఇక్కడ భగవంతుణ్ణి మనవాణిగా చేసుకోవాలా. నావాడవు. గర్భదం, ప్రపంచ గర్భమునందుగల ప్రకృతిని త్వం నీవు ఆ అజాసి బాగుగా ప్రాప్తించి ఉన్నావు. అహం నేను. చూడండి, నిన్న కూడా వచ్చింది అహం అనే పదం. సంస్కృతంలో ఈ పదం చాలా ఎక్కువ సార్లు వస్తుంటుంది. గర్భదం, ప్రకృతి ధారకుడవగు నిన్ను ఆ అజాని బాగుగా ఎరుగుదునుగాక. చూడండి, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ నిన్ను నేను బాగుగా తెలుసుకొందునుగాక అని ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే, తర్వాత దయానంద మహర్షి వ్యాఖ్యానం ఉంటుంది. చూడండి, ఎంత నిజంగా మీకెట్లా ఉంటుందో కానీ నాకైతే ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా ఆయన రాసినటువంటి వ్యాఖ్యానం చదివేటప్పుడు కానీ, దాన్ని చూస్తూ చదువుతుంటే ఎట్లుంటుందంటే అన్ని మర్చిపోతా. ఆ సమయంలో ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. అంత వ్యాఖ్యానంలో అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఋషి అన్నమాట. పక్షపాతం లేనివాడు, తన ప్రతిష్టను ఏ రోజు కోరుకోనివాడు. అలాగే న్యాయం, అందరికీ న్యాయం చేసేటటువంటి వాడు ఋషి. అటువంటి ఋషి రాసినటువంటి వ్యాఖ్యానం. ఓ సమూహ అధిపతి. ఆయన వర్డ్స్ ఎట్లుంటాయంటే, రాసేటప్పుడు వ్యాఖ్యానము చదివే వాళ్ళకు ఇంకా చదవాలి,
ఇంకా తెలుసుకోవాలి. ఎంత బలం ఉంటుందంటే వ్యాఖ్యానంలో అంత బలం ఉంటుందండి. మామూలు మనుషులు రాస్తే ఆ బలం దాంట్లో ఉండదు, ఆ సారంలో. అట్లా రాస్తాడనమాట. చూడండి ఇక్కడ, ఓ సమూహ అధిపతి, సమూహ అధిపతి అంటే ఈ సమూహం అంటే గణములు, గణములకందటికి అధిపతి. నీవు నా సర్వ సమూహములకు స్వామివి అగుటచే నిన్ను గణపతి అని గ్రహింతును. మనం ఎవరిని గ్రహించాలి? గణపతిని. తొండం పెట్టుకొని ఒక బొమ్మ తయారు చేసి దాన్ని గణపతి అనుకోవాలనా? అది ఏం చేస్తుంది? ఎవరిని పోషిస్తుంది? నిన్ను కూడా పోషించదు. ఎంత ఎర్రి మనుషులు అనుకోవాలి చెప్పండి. వేదం చదవకపోతే ఇంతే మూర్ఖులు కావాల్సిందే. బొమ్మలు పెట్టి బొమ్మలను దేవుళ్ళు అనుకోవాల్సిందే. ఎంత బ్రహ్మాండము! ఎన్ని పక్షులు, ఎన్ని ప్రాణులు, ఎన్ని మనుషులు, ఎంతమంది, ఎంత సమూహం ఉంది. అందరికీ అన్నం దొరుకుతుంది కదా, ఏదో ఒక టైంలో దొరుకుతుంది కదా. అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి కదా, అన్ని ప్రాణులకు దొరుకుతుంది. నువ్వు పెట్టకపోతే ఎవరో ఒకరు పెడతారు. ఎట్టో కథ దొరుకుతుంది, ప్రాణులకు అందరికీ దొరుకుతుంది. అడవిలో ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, దానికి దొరుకుతుంది అన్నం. మరి అన్నిటినీ పోషిస్తున్నాడు కదా. నువ్వు పెట్టే ఆ బొమ్మ పోషిస్తుందా? పోషించమను. పోషించలేదు. అది పాలకుడు కాదు. కాబట్టి ఇక్కడ సర్వ సమూహములకు స్వామివి అగుటచే నిన్ను గణపతి అని నేను గ్రహింతును. ఎవరిని గ్రహించాలి? ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి అన్ని గణాలను పోషిస్తున్నటువంటి ఆ భగవంతుణ్ణి నేను గణపతిగా భావించాలి, ఆ భగవంతుణ్ణి గ్రహించాలి. ఈ పొద్దు సపోజ్ ఈరోజు బుధవారమే అనుకుంటా. ఈ బుధవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి పెట్టారు. ఈ బుధవారం రోజు గణపతికి పెట్టారు. గణపతి దేవాలయాలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి జనాలందరూ ఆడ భజన చేసి ఏదో తీర్థాలు చేసుకొని వస్తారు. కరెక్ట్గా ఈ రోజే ఈ మంత్రం కూడా వచ్చింది, అనుకోకుండా వచ్చింది ఈ గణపతి మంత్రం. ఇక్కడ మా ఊరిలో కూడా మోరుగుడిలో ఒక గణపతి దేవాలయం కట్టారు. దాదాపు లక్షలు పోసి కట్టారు. ఈ మధ్యనే ఓపెనింగ్ చేశారు. ఇంకా ఎక్కడ లేనిది కొత్త దేవాలయం కదా. బుధవారం వచ్చేలకు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంకా ఆ రోజు ఎక్కడ లేని భక్తి. ఈరోజు సోమవారం అయితే ఇంకా కార్తీక మాసం ప్రారంభమైంది. ఇంకా అయ్యప్ప స్వామి మాలలు వేసేవాళ్ళు అయ్యప్ప స్వామి మాలలు, ఇంకా ఈ దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెట్టేది, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేసేది. ఇంకా ఈ ఆడలేని భక్తి వస్తుంది ఇంకా ఈ నెల రోజులు. ఇది కాదమ్మా, ఇది ఎర్రి భక్తి అంటారు. ఎర్రి అంటారు అనమాట. ఇది అట్లాంటివి చేయొద్దు. దేవునికి నిరంతరం మనం జీవించినంత కాలం భక్తిలోనే ఉండాలా. ఒక నెల చేయడం, ఒక నెల చేయకుండా ఉండడం ఇది లేదు. ఎప్పుడూ ఉన్నాడు భగవంతుడు నీతో. ఎప్పుడు నువ్వు భక్తిలోనే ఉండాలా, నిరంతరం భక్తిలోనే ఉండాలా. కాబట్టి ఇలా గణపతిని అంటే మనం ఎవరిని గ్రహించాలి? మొత్తం గణాలన్నిటినీ, అన్ని సమూహాలను పాలిస్తున్నటువంటి పరమాత్మను గ్రహించాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా మేము చెప్తుంటే కొంతమంది ఎవరు ఈ పౌరాణిక బ్రాహ్మణులు ఉన్నారే, వాళ్ళు వీడియోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఏమని? వాళ్ళకు కడుపు మంట అవుతుంది. అరే వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఇంకా మాకు ఎవరు దేవాలయాలకు రాకపోతే మనుషులు మేమెట్లా బ్రతకాలి అని కడుపు మంటతో కామెంట్లు మాకు హర్ట్ చేసే విధంగా కామెంట్లు పెడుతున్నారు వీడియోలకు. మొన్న ఒక అతను ఎవరో చంద్రశేఖర శర్మ అంట, బ్రాహ్మిన్సే వాళ్ళ పేరు కనబడుతుంది అన్నమాట ఆడ యూట్యూబ్ లో. చంద్రశేఖర్ శర్మ అని ఆయన ఎంత ఘాటుగా పెట్టాడంటే మెసేజ్ అంత వాళ్ళకు నొప్పి అవుతుంది. సత్యం చెప్తే దయానంద మహర్షికి విషం పెట్టింది ఎవరనుకున్నారు?
32 సార్లు వీళ్ళే పౌరాణిక బ్రాహ్మణులే అందరూ పెట్టింది. ముస్లింలు పెట్టలేదు. ముస్లింలు గౌరవించారు, క్రిస్టియన్లు గౌరవించారు. కడుపు మంట అదో ఈ హిందువులే పెట్టింది, ఆయనకు విషం పెట్టింది హిందువులు 32 సార్లు ధర్మం గురించి చెప్తుంటే. కాబట్టి వీళ్ళు చాలా తీవ్రవాదుల కంటే ప్రమాదకారులండి. తీవ్రవాదులు మొన్న ఒకటి చూసాం, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా, ఆఫ్ఘనిస్తాన్ మరి ఏదో ఒక దేశంలో మన వాళ్ళు పోతుంటే యూట్యూబర్ వాళ్ళు తీవ్రవాదుల దగ్గర ఏదో పోతుంటే వాళ్ళు అని గన్ను పెడితే, నేను ఇట్లా ఇండియా అంటే సరే పో, ఇండియా అయితే పో పో అంటున్నాడు. అంటే వాళ్ళకు ఇండియా మీద గౌరవం ఉంది తీవ్రవాదులకు కూడా కొంతమందికి కొన్ని దేశాలలో. వాళ్ళకంటే వీళ్ళు ప్రమాదకారులు. ఇక్కడ ఉన్నటువంటి ఈ డూప్లికేట్ బ్రాహ్మణ్స్ నిజమైన బ్రాహ్మణ్స్ కాదు, డూప్లికేట్ అన్నమాట. మనకు కూడా డూప్లికేట్ పోలీసులు, డూప్లికేట్ వాళ్ళు వస్తుంటారు చూడు ఎప్పుడన్నా, అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా. నిజంగా బ్రాహ్మణుడు వాడికి నిద్ర పట్టవద్దు. రే ప్రజలు ఇంత కష్టాలు పడుతున్నారే, ఇంత అజ్ఞానంలో ఉన్నారే, నిద్ర రాకూడదు నిజంగా బ్రాహ్మణునికి. అయ్యో వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు, వీళ్ళకి జ్ఞానం లేకే కదా, వీళ్ళకి జ్ఞానబోధ చేయాలి అని పొద్దున్న లేస్తే ఇంటింటికి తిరిగి జ్ఞానబోధ చేసి యజ్ఞం చేయించాలి. ఇంటింటికి తిరిగి రే యజ్ఞం చేయించుకోండిరా, నీ ఇంట్లో మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, నీ ఇంట్లో దేవతలు నివసిస్తారు యజ్ఞం చేయించుకుంటే అని ఇంటింటికి పోయి చెప్పాలా. బ్రాహ్మణుడు నిజమైన బ్రాహ్మణుడు అయితే అమాయకులకు అందరికీ మేలు కొలపాలి. ఎవరు చెప్తున్నారండి? ఎవరో ఒకరు పాపం ఎప్పుడో ఒకసారి పోయి, స్వామి నాకేదో సరిగా జరగడంలే, ఏమన్నా బాగు చేయ స్వామి చూడండి అంటే, అయితే యజ్ఞం చేయించుకో అంటాడు, ఒక 40,000 ఫీజు తీసుకుంటాడు. వాడు ఇంకా యజ్ఞం అంటే మళ్ళాసారి ఇంకా వాడు భయపడి పారిపోతాడు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్న వాళ్ళందరూ చేస్తున్నారు, డూప్లికేట్ బ్రాహ్మిన్స్. దయానంద మహర్షి, నేను చెప్పేది కాదు, నా మాటలు కాదు, దయానంద మహర్షి 11వ సమూలాసనంలో రాశాడు. ఇప్పుడున్న ఈ పౌరాణిక బ్రాహ్మణులను పోపులు అంటాడు, వీళ్ళందరూ పురుగులై పుట్టుగాక అని రాశాడు. పురుగులై, మళ్ళా జన్మలో పురుగులు, ఏది బాత్రూముల దగ్గర, బాలైట్ల దగ్గర చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూడండి, అట్లా పురుగులుగా పుట్టుగాక అని రాశాడు. ఎంత ఆవేదన ఉండాలండి ఋషికి, ఎంత బాధ. సమాజం చెడిపోతుందంటే హాయిగా బిల్డింగ్లు మీద బిల్డింగ్లు, కారులో పడుకొని నిద్రపోతావా? భయం లేదా భగవంతుడు అంటే నీకు? బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. భగవంతుని తర్వాత భగవంతుని అంత స్థానం ఉంది అతనికి. అటువంటి వాడు భోగములు అనుభవించడానికి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పేరుకు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటారన్నమాట. మేము అగస్తేశ్వర కోణంలో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట. ఊరికే రాదు, సందర్భోచితంగా భగవంతుడు పలికిస్తుంటాడు. ఒకసారి మేము అగస్తేశ్వర కోణంలో ఒక యజ్ఞ కార్యక్రమం, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర కోణ దగ్గర ఒక యజ్ఞం చేస్తున్నాం. శంఖ ప్రక్షాళన తర్వాత ఒక పౌరాణిక బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి మండుతుంది మేము యజ్ఞం చేస్తుంటే. ఆర్య సమాజం వాళ్ళు, మా యోగా సభ్యులు అందరూ కూర్చొని యజ్ఞం చేస్తుంటే కడుపు కాలుతుంది. లాస్ట్ లో ఒక అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా దాంట్లోనే, ఏదో అక్కడ శ్రీనివాసులు ఉన్నాడు, ఆయన ఫ్రెండ్. ఆయన చెప్పాడంట, నువ్వు ఆర్య సమాజకులతో తిరగాకు, దేవాలయాలకు వస్తా పోతా ఉండు అని చెప్పాడంట. ఎంత కడుపు మంట చూడండి. ఆడ యజ్ఞం చేస్తుంటే అతనికి మంట అవుతుంది. యజ్ఞం అంటే మేము మాతో చేయించుకోవాలి కదా, వీళ్ళే చేసుకుంటున్నారే అని. అట్లా ఈ డూప్లికేట్ బ్రాహ్మిన్స్ ను మీరు ఎక్కడే గాని ముహూర్తాలు పెట్టమని గాని, లేదంటే ఏదన్నా వాళ్ళ దగ్గరికి పోకండి. వాళ్ళు ఈ జలిగ రక్తం అంతా పిలుస్తుంది మనిషిలో ఉండేది, ఆ విధంగా వీళ్ళు జలిగలు అన్నమాట. కాబట్టి అందరూ కూడా అట్లా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. అందువలన ప్రియపతివగు నిన్ను తప్పక ఎరుగుదునుగాక. చూడండి, ఇక్కడ నాకు ప్రియమునర్చు పదార్థములకు జనులకు పాలకుడవు కాబట్టి, అందువలన ప్రియపతివగు నిన్ను తప్పక ఎరుగుదునుగాక. చూడండి, మనకు ప్రియమైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా ఎవరిచ్చేది?
అతనే ఇచ్చేది. మనకు ఇష్టమైన ఈ ప్రాణం ఇచ్చేది ఎవరు? ఆ భగవంతుడే. కాబట్టి నిన్ను నేను ఎరుగుదునుగాక, నిన్ను తెలుసుకుందునుగాక. నీవు నా నిధులకన్నిటికీ నిశ్చితమైన పతివగుటచే నిన్ను నిధిపతిగా ఎరుంగుదునుగాక. మనం కూడా కొన్ని నిధులు ఉంటాయి. మనకు ఎక్కడన్నా వజ్రాలు ఇట్లాంటి నిధులన్నీ మనకు, నిధి అంటే బంగారము ఇట్లాంటివన్నీ, వాటన్నిటికీ కూడా అధిపతి పరమాత్మనే. కాబట్టి అటువంటి నిన్ను నేను ఎరుగుదునుగాక, తెలుసుకొందునుగాక. సర్వ జగత్తును ఉత్పన్నము చేయగల సామర్థ్యమును ధరించు ఓ ప్రభు, నిన్ను నేను ఎరుగుదుగాక. చూడండి, ఈ జగత్తునంతటిని ఉత్పన్నం చేయగల సామర్థ్యం ఒక్క భగవంతునికే ఉంది. ఎవరైనా మూర్ఖులు ఇది దానంతటది ఏర్పడిందంటే వానెంత పచ్చి మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. ఎట్లా ఏర్పడుతుందండి? ఈ నాస్తికులు దానంతటది ఏర్పడిందంటే నువ్వు నోరు లేని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను నోరు మూపించి చెప్తే అవుతుందా? దానంతటది ఏర్పడుతుందంటే ఎట్లా ఏర్పడుతుంది? నువ్వు అన్నం వండుకోకుండానే నీ నోట్లోకి ఆహారం బొమ్మను, సిమెంటు ఇటుకలు కాంక్రీటు మేస్త్రి వాడు అన్ని లేకోకుండానే బిల్డింగ్ కట్టమను, దానంతట అదే కట్టుకోమను. జడ పదార్థంలో ఆ సామర్థ్యం లేదు. చైతన్య పదార్థానికి మాత్రమే ఉన్నది సామర్థ్యం అనేది. కాబట్టి చైతన్య స్వరూపుడు, అందరికంటే చైతన్య స్వరూపుడు పరమాత్మ ఈ సర్వ జగత్తునంతటిని కూడా ఉత్పన్నము చేస్తున్నాడు. అటువంటి భగవంతుని నేను ఎరుగుదునుగాక. సర్వ కారణముగు నీ సామర్థ్యమే ఈ జగత్తును ధరించి పోషించుచున్నది. ఈ సృష్టి ఉత్పన్నము చేయడమే కాదు, ఆ భగవంతుని యొక్క సామర్థ్యం వలన జగత్తునంతటిని పరమాత్మ ధరించి దీన్ని పోషిస్తున్నాడు, దీన్ని నడుపుతున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచము తద్గత ప్రాణిజాతము పుట్టి నశించును, నీవు మాత్రము అజన్ముడవు, అమృత స్వరూపుడవు. చూడు, ప్రపంచమంతా కూడా పుడుతుంది, నశిస్తుంది. చెట్లు పుడుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. ఈ ప్రాణులు కూడా అంతే. ప్రాణులు కూడా ఏవి శాశ్వతంగా ఉండవు. ప్రాణిజాతం కూడా పుడుతుంది, నశిస్తుంది. కానీ భగవంతుడు మాత్రం అజన్ముడవు, అమృత స్వరూపుడవు. భగవంతుడు పుట్టడు, చావడు, అమృత స్వరూపుడు, మరణం లేనివాడు పరమాత్మ. ఎందుకంటే పుడితేనే మరణం ఉండేది, పుట్టకుంటే మరణం లేదు. పరమాత్మ అజన్ముడు అని గుర్తుపెట్టుకోండి. అజన్ముడు పరమాత్మ, అజన్ముడు, జన్మ లేనివాడు పరమాత్మ. జీవులకే జన్మ ఉండేది. కాబట్టి నీ కృప వలన అధర్మమును, అవిద్యను, దుష్టభావములను దూరము చేయుదునుగాక. భగవంతుని కృప ఉంటే అవిద్య నాశనం అవుతుందండి. అధర్మం కూడా, మనలో ఉన్నటువంటి అధర్మం దూరం అయిపోతుంది, దాన్ని నాశనం చేయవచ్చు ఈశ్వరుని కృప ఉంటే మన మీద. ఈశ్వరుని కృప ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఆయన మాట వింటే ఉంటుంది. నువ్వు ఆయన మాట వినలేకపోతే నీ మీద కృప ఉండదు. ఆయన మాట ఏది? వేదం. ఆయన మాట వేదమును విన్నావా, ఆచరించావా, నీకు నిండుగా ఉంటుంది ఈశ్వరుని కృప. నీవు అధర్మాన్ని, నీ లోపల ఉన్న అధర్మాన్ని పోగొట్టుకుంటావు, నాశనం చేసుకుంటావు, అవిద్యను నాశనం చేసుకుంటావు, దుష్ట భావములను కూడా దూరము చేయుదుగాక. భగవంతుని కృప వల్ల దుష్ట భావములన్నీ కూడా దూరం అవుతాయి. మేము ఎల్లరము నిన్నే మిక్కిలి స్పర్ధతో హవామహే ప్రాప్తింప కోరుచున్నాము. మిక్కిలి స్పర్ధతో, మిక్కిలి ఇష్టముతో, మిక్కిలి శ్రద్ధతో ప్రాప్తింప కోరుచున్నాము. నువ్వు మాకు మేము నిన్ను పొందేదాన్ని కోరుచున్నాం. ఎట్లా? మిక్కిలి అంటే చాలా, స్పర్ధతో అంటే ఎంతో ఇష్టముతో స్పర్ధ. నీవు శీఘ్రముగా మాకు లభింతువుగాక, వెంటనే మాకు లభించుదువుగాక. మాకు లభించుటలో ఏ కొంచెము నీవు విలంబనము చేసినను మా సర్వస్వము వ్యర్థమగును. మనము ఈరోజు ఈ ధ్యానము, యోగము, యజ్ఞము, జపము, తపము, బ్రహ్మచర్యము, స్వాధ్యాయము, ఇవన్నీ దేని కొరకు చేసేది? మనం
ఆ పరమాత్మను ప్రాప్తి పొందడానికి ఇవు ఇలా మేము పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మాకు వెంటనే లభించు. నీవు ఏ కొంచెం ఆలస్యం చేసినా మేము చేసే ఈ ప్రయత్నమంతా, ఈ సర్వ ప్రయత్నమంతా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి పరమాత్మ మాకు వెంటనే నీవు లభించు శీఘ్రముగా అని భగవంతుని కోరుకోవాలి. ఈ విధంగా ప్రార్థన అంత శ్రద్ధ ఉండాలి పరమాత్మ యందు. నీకు పరమాత్మను పొందడానికి ఇటువంటి శ్రద్ధతో నీవు భగవంతుని ప్రార్థించాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్నోపనిషత్తులో నిన్న ఓంకారం గురించి చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం ఒక వేద మంత్రం గురించి చెప్పుకున్నాం. ఇది గణానాంత్వ గణపతి అనేది. మీరందరూ గణపతి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ భగవంతుడే గుర్తు రావాలి. ఈ భగవంతుడే నిరాకారుడు, అతనికి రూపం ఉండదు, రూపం ఉన్నది కాదు భగవంతుడు. మనము గణపతి బొమ్మను మాత్రం గణపతి అని మీరు భావించాకండి. ఇంత చెప్పినా భావిస్తే ఇంకా మనం ఏం చేయలేమండి. భగవంతుడే స్వయంగా నేను ఇలా ఉంటా అని చెప్పినా గాని మనం వినకపోతే ఎట్లా? ఏమ్మా, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా సందేహం ఉందా? పోనీ అర్థమైందా? ఏం లేదు గురూజీ, అర్థమైంది. రైట్ మా. మీకు పోచిరెడ్డి గారు నిన్న మనం ఏం చెప్పుకున్నాం ప్రశ్నోపనిషత్తులో? నిన్న నేను వినలేదు గురూజీ. వినలేదా? సరే, ఓకే. లేదు, నిన్న సత్య వరకే వినింది, నేను లేను. ఓకే, సరేలేండి. సత్యవతి గురూజీ, గురూజీ చెప్పు. నువ్వు అన్నిటికంటే ప్రియమైనది పానమే అనే అది 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 కూడా కరెక్ట్ అయిన పాయింటే. నేను చెప్పేది కూడా ఆరోగ్యం లేకుండా అంటే నేను చాలా ఉండొచ్చు. నీకు బాదుష కూడా అట్లా ఎందుకు అని దాని మీద ప్రీతి ఉండదు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది తప్పని కాదు నేను అనేది. ఇప్పుడు శ్రీనివాస సార్కు బాదుష ఇంట్రెస్ట్ ఉంటుంది, బాదుష అని చెప్పడము అట్లా కాదు. దండిగా ఉంటాయి పదార్థాలు అని కాదు. నేను చెప్పేది ఫైనల్ అందరికీ ప్రియమైంది అనమాట. అందరికీ ప్రియమైంది ప్రాణం. దానికంటే మించినది ఉండదు అనమాట. అర్థమవుతుందా? సరే, అర్థమైంది. రైట్ మా. తర్వాత ఈ ప్రశ్నోపనిషత్తులో నిన్న ఏం చెప్పుకున్నామో కొంచెం విజయమ్మ మీరే చెప్పండి. ఇంకా ఏమ్మా? ఏమ్మా, గుర్తులేదా? సరే, ఓకే. నిన్న మనము ప్రశ్నోపనిషత్తులో ఓంకారము జపము చేసేటటువంటి వ్యక్తి ఏ లోకాన్ని పొందుతాడు అంటే చంద్రలోకమని చెప్పాడు, సోమలోకమని ఋషి చెప్పాడు. సోమలోకం అంటే ఎల్లప్పుడూ శాంతి సుఖంగా ఉండడం. అది నిన్న చెప్పుకున్నాం. తర్వాత ఈరోజు చూడండి, యహ పునరేత త్రిమాత్రేణ ఓమిత్యేనేనైవాక్షరేణ పరంపురుష అభిధ్యాయీత స తేజస్వి సూర్యే సంపన్నః యథా పాదోదర స్వచ వినిర్ముచ్యత ఏవం హవై స పాప్మనా వినిర్ముక్తః స సామభిరుణీయతే బ్రహ్మలోకం స ఏతాస్మాత్ జీవగణాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. ఈ యొక్క శ్లోకం ద్వారా ఋషి ఏం చెప్తున్నాడో అందరూ శ్రద్ధగా గ్రహించాలి. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఒక నోట్బుక్ లో రాసుకుంటుండండి. అది ఒక మంచి అలవాటు. పాఠం వినేటప్పుడు పెన్ను నోట్బుక్ అన్ని ఉండాలి. మనము
సృష్టి ఆదిలో ఉన్నటువంటి మానవుల మాదిరి ఏకసంతాగ్రాహులు కాదు. 10 సార్లు చదివినా కానీ బ్రెయిన్కి ఎక్కవు. అందులో ఆధ్యాత్మికత 1000 సార్లు చదివినా కానీ మైండ్లో ఉండదు. మామూలు పుస్తకాలైతే ఒక 10 సార్లు చదివితే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఆధ్యాత్మికత ఎట్లుంటుందంటే మీరు 1000 సార్లు చదివినా కానీ మళ్ళా ఏదో కొత్తగా ఉంటుంది, కొత్త విషయంగానే కనపడుతుంటుంది అన్నమాట. అంత నిత్య నూతనమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి నోట్బుక్లో రాసుకుంటుంటే అది ఒక నోట్బుక్ కూడా తయారవుతుంది. ఎప్పుడన్నా మీరు రెఫర్ చేసుకున్నా కానీ చక్కని విషయాలు మీకు బుక్లో ఉంటాయి. చూడండి, యహ పునః ఎవడు ఏతత్ త్రిమాత్రేణ ఇతి ఓం ఇతి అనేన అక్షరేణ ఏవ, ఈ త్రిమాత్మకమగు ఓమను అక్షరముతోనే పరం పురుషం అభిధ్యాయీత, సూక్ష్మాతి సూక్ష్మమగు పూర్ణ బ్రహ్మమును ఉపాసించునో ధ్యానించునో, సహ అతడు తేజసి సూర్యే తేజోవర్ధకమగు మూర్ధమునందలి ప్రాణమునందు సంపన్న విశేష శక్తియుక్తుడగును. యథా పాదోదర అనహ, పాదోదర అంటే సర్పం, త్వచా వినిర్ముచ్యతే కుబుసము నుండి విడిబడినట్లు, హవై నిశ్చయముగా సహ త్రిమాత్రో ఉపాసకుడు పాప్మనా వినిర్ముక్త, పాపము నుండి ముక్తుడై సామభిః ప్రాణములతో బ్రహ్మలోకం ఉన్నీయతే, దర్శనీయమగు బ్రహ్మమున చేర్పబడును. సహ అతడు ఏతస్మాత్ జీవగణాత్, ఈ శరీరము నుండి పరాత్పరం సూక్ష్మము కంటే సూక్ష్మమగు పురుషయం బ్రహ్మాండపురమున నిండి ఉన్న పురుషం పరమేశ్వరుని ఈక్షతే, సాక్షాత్కారం చేసుకొనును. తత్ ఏతౌ శ్లోకో భవతః, ఈ విషయము ఈ క్రింది శ్లోకములు స్పష్టము చేయును. చూడండి, ఈ శ్లోకం ద్వారా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా చెప్పబడింది. భావార్థం వినండి. అకారము, ఉకారము, మకారం అను త్రిమాత్ర ఆత్మకమగు ఓంకారముతో, ఈ 3 మాత్రాత్మకమగు ఓంకారమును, ఆ ఓంకారముతో పరబ్రహ్మమును ఎవడు నిరంతరము ఉపాసించునో, అతడు దేహ అంత సమయమున పాము కుబుసమును విడిచి నూతన కాంతియుత దేహముతో ప్రకాశించునట్లు. ఎప్పుడైనా చూసారా పాము కుబుసం విడిచిన తర్వాత ఎలా ఉంటుందో? మీలో ఎవరైనా చూసారా? మెరుస్తూ ఉంటుందంట, చాలా హుషారుగా. పాము శరీరమే ఎప్పుడు మెరుస్తుంటుంది. అట్లా పాము కుబుసం విడిచినాక ఇంకా అది కొత్త శరీరం ఉంటుంది దానికి. అట్లాంటి పాము కుబుసము విడిచి నూతనమైన కాంతియుతంతో అటువంటి దేహంతో ప్రకాశించినట్లు తన భౌతిక కాయమును విడిచి నిర్మలుడై, అంటే ఆ విధంగా ఎవరైతే భగవంతుని నిత్యం నిరంతరం ఉపాసించుతున్నాడో ఓంకారమును, ఎట్లా అకారము, ఉకారం, మకారం 3 మాత్రలతో ఉపాసించేవాడు. అంటే అకారములో ఉన్నటువంటి పరమేశ్వరు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి, ఉకారములో ఉన్న పరమేశ్వర లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి, మకారంలో ఉన్న పరమేశ్వర లక్షణాలను గుర్తుపెట్టుకొని ఈ త్రిమాత్రాత్మకమగు ఓంకారముతో ఆ విధంగా ఉపాసన చేసేవాడు. ఈ విధంగా పాము ఎట్లయితే కుబుసం విడిచి మంచి కాంతియుత దేహముతో, నూతనమైనటువంటి కాంతియుత దేహంతో ప్రకాశించినట్లు తన భౌతిక కాయమును విడిచి నిర్మలుడై పాపరహితుడై బ్రహ్మమును పొందును, ముక్తుడగును. చూడండి, ఓంకారం జపం చేయడం వలన ముక్తి లభిస్తుంది ఋషి చెప్తున్నాడు. ఫైనల్ గా అంత ఉంది అండి ఓంకారంలో. శరీరము విడిచిన తర్వాత మళ్ళీ శరీరం రాదు అతనికి, నిర్మలుడైతాడంట, ముక్తుడగును. ఓమను అక్షరముతో నిత్యము బ్రహ్మమును ధ్యానించువాని ప్రాణము ఊర్ధ్వగతిని పొందును.
నువ్వు ఇట్లా కూర్చొని లోపల ఓం అనుకుంటుంటే ఆ ప్రాణం కింది నుంచి ఇట్లా ఊర్ధ్వగతి పైకి ప్రవహిస్తుంది. నీ శరీరంలో ఉండే ప్రాణం ఊర్ధ్వగతిని పొందుతుంది. ఓంకారం చెప్పేటప్పుడు మనం కూడా చూడండి, గాలి ఇలా పీల్చుకొని ఓ అట్లా మీరు అనే కొద్దీ మీ లోపల ఉన్నటువంటి ప్రాణము ఊర్ధ్వగతిని పొందుతుంది. అతని చిత్తము సత్వగుణ ప్రధానమై నిర్మలమగును. ఎవరైతే ఓంకారమును ఈ విధంగా లోపల ధ్యానిస్తుంటాడో అతని చిత్తం మనస్సు నిర్మలమైతుంది, సత్వగుణం కలిగి ఉంటుంది. ఓంకారం వల్ల చూడండి ఋషి ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్తున్నాడో చూడండి. చాలా మంది ఏమొస్తుంది అనుకుంటుంటారు, ఇంత లాభం ఉంది ఓంకారంలో. చిత్త సంస్కారములన్నీ ఉడిగిపోవును. ఆ చిత్తములో ఏవైనా పాత చెత్త అనేక జన్మల నుంచి సంస్కారాలుంటాయి. అది ఓంకారం జపము చేయడం వల్ల ఆ చిత్త సంస్కారాలన్నీ ఉడిగిపోతాయి, అంటే లేకుండా పోతాయి, ఇంకా పారిపోతాయి. ఎట్లా పారిపోతాయి? సూర్యుడు వస్తానే అంధకారం నాశనం అయిపోయింది. ఇంకా సూర్యుడు వస్తానే రాత్రి లేదు. ఎట్లా పోయిందో తెలియదు, ఎవరికి తెలియదు ఎట్లా పోయింది. ఆ వెలుగు వస్తానే ఇది బాయ. అట్లా ఈ యొక్క చిత్తములో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఉడిగిపోవును. నిర్వికల్ప సమాధి ప్రాప్తించును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పాడో చూడండి. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి కాదు, నిర్వికల్ప సమాధి కలుగుతుంది. అంటే నిర్వికల్పం అంటే ఇంకా మళ్ళీ సంస్కారం పుట్టవు, దాంతో ఇంకా కొత్తవి రావు, అవకాశమే లేదు. ఇంకా అటువంటి సమాధి కలుగుతుంది ఓంకారం జపం చేయడం వల్ల, నిరంతరం ఉపాసించడం వల్ల. గుర్తుపెట్టుకోండి, అతని యందు జ్ఞానరూప తేజస్సు వర్ధిల్లును. ఆ ఓంకారము చేసేటటువంటి వాని యందు జ్ఞానరూప తేజస్సు, అతనిలో జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. ఓంకారమునందలి ఏకమాత్రోపాసన వలన భూ సంపాదన, ద్విమాత్రోపాసన వలన చంద్రుని సౌమ్యశీలత. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఓంకారములో అకారముతో ఎవరైతే అంటే ఏకమాత్రోపాసన వలన మనకు సంపదలు పెరిగి మనం ఎక్కువ సుఖిస్తాం, ధనవంతులమవుతాం, అధికారం లభిస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవం దక్కుతుంది. అది ఏకమాత్రోపాసన వల్ల. ద్విమాత్రోపాసన వల్ల ఏమగలుగుతుంది? శాంతి కలుగుతుంది. ఇక త్రిమాత్రో ఉపాసన వలన సూర్యుని యొక్క తేజ ప్రాప్తి, జ్ఞాన సంపద కలుగునని భావము. జ్ఞాన సంపద సూర్యునిలాగా ప్రకాశిస్తుందంట. చూడండి, ఈ యొక్క త్రిమాత్రో ఉపాసన చేయడం వల్ల ఓంకారములో అకారము, ఉకారం, మకారం 3 మాత్రలు అన్నమాట. ఇది 3 అక్షరముల సమ్మేళనం. అకారములో కొన్ని పరమేశ్వర లక్షణాలు ఉన్నాయి, ఉకారంలో కొన్ని ఉన్నాయి, మకారంలో ఉన్నాయి. దయానంద మహర్షి రాశాడు సత్యార్థ ప్రకాశంలో. అకారంతో ఏం పదాలు వస్తాయి మీరు చదవండి తర్వాత, లేదంటే నా వీడియోలు చూడండి, ఈ ఓంకారం గురించి వ్యాఖ్య ఉంది సత్యార్థ ప్రకాశంది. కాబట్టి మనము ఇక్కడ ఎవరు ఏం కావాలి, ఓంకారం అకార మాత్రముతో ఏకమాత్ర ఉపాసన చేస్తే మీకు మంచి ప్రతిష్టలు, సంపదలు కలుగుతాయి, భౌతిక సంపదలన్నీ. ద్విమాత్రో ఉపాసన చేసినప్పుడు శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. అలాగే త్రిమాత్ర ఉపాసన చేసినప్పుడు జ్ఞాన సంపద కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా త్రిమాత్రోపాసన ముఖ్యముగా బ్రహ్మప్రాప్తికి, ముక్తికి సాధనమని భావము. చూడండి, మనం ముక్తి పొందాలంటే మనము త్రిమాత్రో ఉపాసన చేయాలి. భగవంతుని అకార ఉకార మకారముడు కలిసినటువంటి ఆ బ్రహ్మను ఉపాసించాలి. 3 రకాలైనటువంటి అకారంతో వచ్చే నామములు గుర్తుండాలి, మకారం ద్వారా వచ్చే నామములు గుర్తుండాలి, ఉకారం ద్వారా వచ్చే నామముల యొక్క ఆ భావము గుర్తుండాలి. పరమేశ్వరుని యొక్క లక్షణాలను విశేషంగా అవి తెలుపబడతాయి. ఆ విధంగా నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు ఓంకారమును, ఆ పరబ్రహ్మమును ఉపాసన చేయాలి. ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. ఉత్త ఓం అనుకుంటే ఏం రాదు. అది ఇక్కడ విశేషంగా ఓంకారం గురించి తెలపడం ఏంటంటే అది అన్నమాట.
అకారములో ఉన్న లక్షణాలు పరమేశ్వరుని తెలుసుకోవాలి. ఉకారములో ఉన్న పరమేశ్వర లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. మకారములో ఉన్న పరమేశ్వరుని లక్షణాలను గుర్తుపెట్టుకొని త్రిమాత్రో ఉపాసన చేసిన వాడికి ముక్తి కలుగుతుంది, జ్ఞాన సంపద కలుగుతుంది. అతడు శరీరం విడిచిన తర్వాత ఇంకా నిర్మలుడైతాడు, నిర్వికల్ప సమాధి కలుగుతుంది. ఎన్ని లాభాలున్నాయండి ఓంకారంలో. అంత వేదముల సారమంతా ఓములోనే ఉంది. కాబట్టి అందరూ కూడా మీరు పడుకునేటప్పుడు ఓంకారములు కనీసం కొద్దిసేపు మనసులో ఓం, ఆ భగవంతుని యొక్క నామం ఇది. ఎవరు? ఈ మొత్తం బ్రహ్మాండం అంతా పోషించే భగవంతుని నామం అనుకొని ఆ లక్షణాలు ఒకసారి సత్యార్థ ప్రకాశంలో పరమాత్మని దయానంద మహర్షి ఓమునకు వ్యాఖ్యానం రాశాడు, విశేష వ్యాఖ్య రాశాడు. అదంతా తెలుసుకోండి. ఆ విధంగా పరమాత్మను ఉపాసించిన వాడికి ముక్తి తప్పకుండా కలుగుతుంది. ఋషి ఎప్పుడు అబద్ధం చెప్పడండి, అసత్యం చెప్పడు, సత్యం అది. చేసిన వాళ్ళకే ముక్తి లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా, చూసే వాళ్ళందరూ రోజు ఆ విధంగా తెలుసుకొని ఉపాసించాలమ్మా. ఉత్త ఓం అనుకుంటే నీకేం పెద్ద లాభం ఉండదు. ఆ ఓములో విశేషమైనటువంటి వ్యాఖ్యను పరమాత్ముని గురించి తెలుసుకోవాలి. అది పరబ్రహ్మ పరమాత్ముని నామం. అకారంతో ఏం నామాలున్నాయి, ఉకారంతో ఏం నామాలున్నాయి, మకారంతో ఏం నామాలున్నాయి అనేది అన్ని తెలుసుకొని ఆ విధంగా గుర్తు పెట్టుకొని పరమాత్మను ఉపాసించాలి. అటువంటి వానికే ఈ లాభాలన్నీ కలుగుతాయి. కాబట్టి మీరు సరే, మీకు ఇప్పుడు మళ్ళా మీరు వీడియోలు చూడండి. వీడియో ద్వారా మీకు పూర్తి విశేష వ్యాఖ్య ఉంటుంది. లేదు, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓం అంటే రక్షకుడు అని గుర్తుపెట్టుకోండి. పరమాత్మ సర్వలోక రక్షకుడు, సర్వలోకాలను రక్షించేవాడు అని గుర్తుపెట్టుకొని జపం చేయండి, ధ్యానించండి. అట్లా చేసే కొద్దీ నీకు అన్ని కలుగుతాయి. భగవంతుడే ఒక్కోటి కలిగిస్తాడు. ఏమో అందరికి అర్థమైందా? అర్థమైందా? ఓకే, అర్థమైంది. అర్థమైంది. ఓకే అమ్మా, సరే. అందరికీ అర్థమైనప్పుడు ఇంకా శాంతి పాఠం చేద్దాం. సందేహాలుంటే అడగండి, ఎప్పుడు మనసులో పెట్టుకోవద్దు. మీకు సందేహాలే లేవంటే ఇంకా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అడిగితే ఏమనుకుంటారని అడక్కోకుండా ఉండకండి. నిజంగా నేను ఈ చాలా అన్ని సందేహాలు అన్ని అడిగి తెలుసుకొనే వచ్చింది మా ఈ స్థాయికి. సందేహాలు బాగా ఇప్పటికి కూడా నేను గురువుల దగ్గరికి పోయినప్పుడల్లా ఖచ్చితంగా ఎవరైనా అడుగుతా ప్రశ్నలు. అడిగితే అవి చాలా చిక్కుగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఇవి మాకు కూడా తెలియవనేటట్టుగా ఉంటాయి అన్నమాట. లోతైన ప్రశ్నలు అడగాలి. అది బాగా తత్వాన్ని చదవడం, వినడం, ధ్యానించడం చేసినప్పుడే అటువంటి ప్రశ్నలు వస్తాయి. ఏం చేయకుంటే ప్రశ్నలు ఏం రావు. మీలాగా ఉంటుంది అంతా, ఊరికే కూర్చుంటారు అంతే. చదవడం అనేది చేస్తూ ఉండాలి. ధర్మ గ్రంథాలు మీకు ఇచ్చాను. సత్యార్థ ప్రకాశం ఉంది, భగవద్గీత ఉంది. రోజు కొంచెం చదవండి. ఓపిక తెచ్చుకోవాలమ్మా. మనిషి ఓపిక ఉండాల. జంతువు కట్టాడిది ఓపిక ఉంది, మనిషికి లేకపోతే ఎట్లా? సహనం లేకపోతే ఎట్లా? సహనము, ఓపిక అన్ని తెచ్చుకోవాలా. మనమే కూర్చోవాలా, ఓపికగా కూర్చొని ఒక్క పేజీ మీ కొద్దీ మీరు ఏకాంతంగా కూర్చొని ఒక్క పేజీ చదవండి. ఎంత ఆనందం ఉంటుందో చూడండి, మీకే తెలుస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు ధర్మ గ్రంథాలను చదవండి. చదివే కొద్దీ మీకు బలం వస్తుంది, శక్తి పెరుగుతుంది. తర్వాత శాంతి పాఠం చేద్దాం. చేతులు ధ్యాన ముద్ర ఉంచండి, నిటారు కూర్చోండి, బాగా గాలి పీల్చుకోండి. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా
ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అమ్మా. ధన్యవాదాలు. ఓం నమస్తే. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే గురూజీ, నమస్తే. అయిపోయింది.